దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, 2026 సంవత్సరము మొదటి మాసము చివరి వారంలో మనము ప్రవేశించాము. దేవుని దర్శనములు, దేవుని వాగ్దానములు, నూతన సంవత్సరములో మరి దేవుని నూతన కార్యములను, దేవుని నూతన ఆశీర్వాదములు, దేవుని నూతన ఆత్మను పొందుకొని దేవుని సన్నిధిలో ఎలాగో ముందుకు సాగాలో నేర్చుకుంటున్నాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు ప్రవక్త అయినటువంటి హబక్కూకు ఒక దర్శనమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, ప్రవక్త అయినటువంటి హబక్కూకు ఆ యొక్క యూదా జనాంగము దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రము లేకుండా జీవిస్తూ ఉన్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని నిరర్ధకము చేసి న్యాయము జరిగించక అన్యాయముగా వారు అక్రమముగా బలాత్కారము జరిగిస్తూ దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రవక్త ఆ ప్రజల పక్షమున మొరపెడుతూ ఉన్నాడు. ఆ ప్రజలకు రక్షణ కావాలని, ఆ ప్రజలకు విడుదల కావాలని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రవక్తకు ఒక దర్శనమును అనుగ్రహించాడు. హల్లెలూయా. And the Lord answered me and said, write the vision and make it plain upon the tables. హల్లెలూయా. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టముగా వ్రాయము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రవక్త అయినటువంటి హబక్కూకు కనిపెడుతూ ఉన్నాడు, విచారణ చేస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు ఏం మాట్లాడతాడో అని. అలాంటి సమయంలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. దేవుడు ఆయనకు ఒక దర్శనమును అనుగ్రహిస్తున్నాడు. గాడ్ ఈజ్ ఫిల్లింగ్ ద ప్రాఫెట్ విత్ ఏ విజన్. గాడ్ ఈజ్ షోయింగ్ హిమ్ ఎ విజన్, క్లియర్ విజన్. హల్లెలూయా. ఒక దర్శనమును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద వ్రాయము. మేక్ ఇట్ ప్లెయిన్ అపాన్ టేబుల్స్ దట్ హీ మే రన్ దట్ రీడెత్ ఇట్. చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగినట్లు ఆ దర్శన విషయం అంత స్పష్టంగా ఉండాలి అంటున్నాడు. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. హల్లెలూయా. అది జరగబోతున్నటువంటి దర్శనము సమాప్తమగుటకు ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, చాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి దర్శనము ఏమిటి అంటే, ఇదిగో, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు. దేవుని నమ్మనటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని ఎరగనటువంటి వారు యథార్థపరులు కాక తమలో తామే అతిశయపడుతూ ఉన్నారు. అయితే వారందరికీ దేవుని తీర్పు సిద్ధముగా ఉన్నది. దేవుని తీర్పు తప్పకుండా వారిపైకి వస్తుంది. దేవుడు తప్పకుండా వారికి తీర్పు తీర్చే దినము ఉంది. కాబట్టి నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు అని సెలవిస్తూ ఆ యొక్క దర్శన విషయము దేవుడు హబక్కూకుతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిర్ణయించిన కాలము, దేవుని తీర్పు సమయము తప్పక నెరవేరుస్తుందనేటువంటి ఆ దర్శన విషయము ప్రవక్తకు
దేవుడు తెలియజేస్తున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ 2026వ సంవత్సరంలో నీవు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావా? దేవుని సన్నిధిలో నీవు ఎదురు చూస్తూ ఉన్నావా? మరి నేను దేవుని యొక్క దర్శనములు పొందుకొని ఈ 2026వ సంవత్సరంలో దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా, దేవుని యొక్క మరి పిలుపుకు లోబడి మన జీవితముల ద్వారా దేవుడు ఆశిస్తున్నటువంటి కార్యములను జరిగించడానికి మనము దేవునికి సమర్పించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఏమిటి ప్రియులారా, మరి ఈ దర్శనమును గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఏమిటి ఈ దర్శనం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దర్శనము లేని ఎడల, అనగా దర్శనం అంటే ప్రియులారా మరి మన కళ్ళతో చూచేటటువంటి ఈ దర్శనం గురించి కాదు. ప్రవక్త మాట్లాడుతుంది, ఇదిగో దేవుని యొద్ద నుంచి పొందుకున్నటువంటి దర్శనము. ఇట్ ఈస్ ఏ డివైన్ సైట్. ఆత్మీయ నేత్రాలతో చూడగలిగినటువంటి దర్శనము. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. దేవుని చిత్తాన్ని, దేవుని మరి ప్రణాళికలను మనం చూడగలిగినటువంటి నేత్రాలు మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఈ దర్శనము అనేటువంటి మాటకు మూల పదం ఏమిటి అంటే, మరి హెబ్రీ భాషలో చేజన్ అనేటువంటి మాట. మరి ఈ దర్శనం అనే మాటకు అర్థం ఏమిటి అంటే, మరి ప్రవచన వాక్కు అనేటువంటి అర్థం. లేదంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేసేటటువంటిది. అది కొన్నిసార్లు మరి వాక్య రూపంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు మరి కళల రూపంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి కొన్నిసార్లు గురుతుల రూపంలో దేవుడు దర్శనాలను అనుగ్రహిస్తాడు. అయితే ఈ దర్శనాన్ని నేను గ్రహించాలి అంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. దైవోక్తి లేని ఎడల, అనగా దర్శనము లేని ఎడల జనులు నశించిపోతారంటూ ఉన్నాడు. మరి రాజు అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనిస్తే, సామెతల గ్రంథము 29వ అధ్యాయము, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. వేర్ దేర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్, బట్ హీ దట్ కీప్స్ ద లా హ్యాపీ ఈజ్ హీ. దేవుని దర్శనము లేదు గనుకనే ఆ యూదా జనాంగమంతా మరి విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు, బలాత్కారములు జరిగిస్తూ ఉన్నారు, అన్యాయములు అక్రమాలు చేస్తూ ఉన్నారు. దేవుని ధర్మశాస్త్రాన్ని మరి వారు ఆచరించడం లేదు. అయితే వారు నశించిపోతారు అంటున్నాడు దేవుడు. వారు మరి తీర్పులోనికి నడిపించబడతారు. కాబట్టి నేను మరి దేవుని దర్శనాలను పొందుకొనటానికి దేవుని సన్నిధిలో ఈ 2026వ సంవత్సరంలో దేవుని సన్నిధానంలో కనిపెట్టుకొని ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధుడైన పౌలు మరి ఎఫెసీ సంఘంని గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి ఎఫెసీ సంఘాన్ని గురించి ఆయన కలిగినటువంటి దర్శనాన్ని మనం చూస్తే ఆయన అంటున్నాడు, ప్రభువా వీరి ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయన, వీరికి మీరు చక్కటి దర్శనములు, దేవుని క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి ఆ పిలుపు, క్రీస్తు ప్రభుల వారిలో మరి దేవుడు దాచించినటువంటి ఆ స్వాస్థ్యము, క్రీస్తు ప్రభుల వారి యందు దేవుడు వినియోగించినటువంటి ఆ శక్తిని గూర్చినటువంటి దర్శనము వీళ్ళు కనుగొనాలని, పొందుకోవాలని పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రార్థిస్తున్నాడు. మీ విషయమై మానక నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు
నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన అయిన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుచున్న మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. అయ్యా, మరి పౌలు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ ప్రజలకు ఈ క్రీస్తు ప్రభుల వారిని గూర్చిన పిలుపు వారు గ్రహించగలిగే మనోనేత్రాలు దయచేయండి అయ్యా. అయ్యా, మరి వారిని పిలిచిన పిలుపు ఏమిటో, క్రీస్తునందు వారు ఎందుకు పిలువబడ్డారు, ఈ లోక రక్షణ నిమిత్తము క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి, క్రీస్తు ప్రభుల వారి సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి పిలువబడినటువంటి సంఘముగా నీవు నేను ఈ లోకంలో ఆయన ప్రేమను, ఆయన రక్షణను ప్రకటించవలసిన వారంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మనం పిలువబడ్డాం. మరి ఆ పిలుపును గుర్చినటువంటి నిరీక్షణను మనము పొందుకోవాలి. అలాగే పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము, పరిశుద్ధులలో క్రీస్తు ప్రభుల వారి యొక్క స్వాస్థ్యము, క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ నిత్య జీవము, క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ పరిశుద్ధత. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. ఇంకా మరి క్రీస్తు ప్రభుల వారి యందు దేవుడు వినియోగించినటువంటి ఆ పునరుత్థానం యొక్క శక్తి. ఈ మూడు విషయాలను గురించినటువంటి దర్శనము ఆ సంగమునకు దయచేయమని భక్తుడైన పౌలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఇదిగో క్రీస్తునందు దేవుడు మనలను పిలిచిన పిలుపు. రెండవది, పరిశుద్ధులందరిలో దేవుడు దాచించినటువంటి క్రీస్తు ప్రభుల వారి స్వాస్థ్యము. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం, ఇదిగో మీలో ఉన్న క్రీస్తు మహిమా స్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. నీలో క్రీస్తు ప్రభుల వారు మహిమా స్వరూపిగా ఉంటూ ఉన్నాడు. అలాగే మరి నిన్ను పునరుత్థానుడిగా లేపటానికి మరి ఆయన నీలో నిత్యము నివసిస్తూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, నీవు ఈ 2026వ సంవత్సరంలో క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి దర్శనాన్ని పొందుకొని, ఆయన నిన్ను పిలిచిన పిలుపును బట్టి నీ దర్శనము, ఆయన నీలో ఉన్న మహిమా స్వరూపి అయి ఉన్నాడనేటువంటి ఆ దర్శనము, ఆయన మరి నీ కొరకు ఆయన పునరుత్థానుడిగా లేచి మనలందరినీ ఆ నిత్య జీవంలోనికి తిరిగి తీసుకొని వెళ్ళడానికి ఆయన మనలో నివసిస్తున్నటువంటి ఆయన స్వాస్థ్యం యొక్క ఆ పునరుత్థానం యొక్క శక్తిని, బలమును నేను తెలుసుకోవాలని పరిశుద్ధుడైనటువంటి పౌలు మరి ఆ ఎఫెసీ సంఘం తెలుసుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ దర్శనాన్ని దేవుడు మరి ఎఫెసీ సంఘానికి అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాడు. అలాగే మరి మన జీవితాల్లో కూడా క్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి దర్శనము ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సైన్యములకు అధిపతి యగు మా యెహోవా తండ్రి, ఉదయకాలం మొదలుకొని ఇంత మట్టుకు ప్రభువా మీ చలనెక్కల నీడను భద్రపరిచి ఈ సాయంకాల సమయం మరొకసారి మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో తండ్రి మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అయా దినమిలా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ మాకు అనుగ్రహించిన తండ్రి మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, మాలో ప్రతి ఒక్కరూ ఈ 2026వ సంవత్సరంలో మీ సన్నిధానంలో క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి మరి
దర్శనము కలిగి, ఆయన మమ్మల్ని పిలిచిన పిలుపును గూర్చిన దర్శనము, ఆయన మాలో మహిమా స్వరూపి అయి ఉన్నాడనేటువంటి దర్శనము, ఆయన యొక్క పునరుత్థాన శక్తిని మేమందరం తెలుసుకునే దర్శనము, ఆత్మీయ ప్రత్యక్షత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.